హాయ్ అండి, అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం చేయడానికి శుభ సమయం ఎప్పుడో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసం పౌర్ణమి తేదీ కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈరోజు అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేసినప్పటికీ లక్ష్మీదేవిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధించడం చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు అత్యంత సరైన శుభ సమయం స్థిర లగ్న సమయం. ఈ స్థిర లగ్న సమయంలో లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి భక్తులను దీర్ఘకాలం శ్రేయస్సుతో అనుగ్రహిస్తుందని, చిరకాలం ఐశ్వర్యం చేకూరుస్తుందని నమ్మకం. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 16, 2024లో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఈరోజు పూజ చేసుకునే శుభ సమయం సింహలగ్న పూజా ముహూర్తం, అంటే ఉదయం 5:57 నుండి 8:14 లోపు జరుపుకోవాలి. లేదా వృశ్చిక లగ్న పూజా ముహూర్తం, అంటే మధ్యాహ్న సమయం 12:50 నుంచి 3:08 వరకు ఉన్న సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు. ఇక సాయంత్రం పూజ చేయాలనుకునేవారు కుంభలగ్న పూజా ముహూర్తం, అంటే సాయంత్రం 6:55 నుంచి 8:22 లోపు పూజ అనేది చేసుకోవచ్చు. ఈ పూజా సమయంలోనే మనం ముత్తైదువులకు వాయనం కూడా ఇవ్వవచ్చు. అయితే రాహుకాలంలో పూజకు దూరంగా ఉండాలి. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే సమయాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు. ఇక్కడ స్థిర లగ్నం ప్రబలంగా ఉండే అనుకూలమైన పూజా సమయాలను పైన తెలియజేశాం. కాబట్టి మీరు మీ సౌలభ్యం మేరకు పైన ఉన్న సమయాలలో దేనినైనా ఎంచుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రదోషకాలం ప్రబలంగా ఉన్న సాయంత్రం సమయం కూడా లక్ష్మీదేవిని పూజించడానికి చాలా సరైనది. ఉపవాస కాలం. వరలక్ష్మి పూజ సమయంలో ఉపవాసం శుక్రవారం ఉదయం సూర్యోదయం నుండి ప్రారంభమై పూజ పూర్తయ్యే వరకు ఉంటుంది. రోజంతా ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు.